ఇరాన్ అమెరికా మధ్యలో కుదిరింది అనుకుంటున్న సంధి హుళక్కి అని చెప్పి తెలుస్తూ ఉన్నది. కేవలం ఒక్క రోజులోనే కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది. ఇరాన్ చెప్పేది ఏంటంటే సంధి ఒప్పందాల్లో భాగంగా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ లెబనాన్ మీద దాడి చేయకూడదు అని చెప్పి ఒక షరతు ఉన్నది. కానీ ఇజ్రాయెల్ ఉల్లంఘించి లెబనాన్ మీద దాడి చేసింది. కాబట్టి మేము కూడా దాడి చేస్తామని చెప్పి వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. అంతేకాకుండా హెర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయలేదు, ఇంకా పహరాలోనే ఉంచుకున్నది. దీన్ని బట్టి మనకు చూసేది ఏంటంటే సంధి ఏమాత్రం అమలు జరగటంలో సరైనటువంటి నిశ్చయం లేదని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా గెలుపు మాది అని చెప్పి రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. నిన్న రాత్రి అమెరికా ప్రెస్ సెక్రటరీ క్యారోలినా అనే ఆమె మాట్లాడుతూ మేమే గెలిచాము, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని సైన్యాన్ని చాలా వరకు తుదముట్టించామని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. మేము గెలుపు మాది అని చెప్పి ప్రభుత్వం తరఫున ఆమె ప్రకటించింది. అలాగే ఇరాన్కి సంబంధించిన విదేశాంగ ప్రతినిధి గెలుపు మాది అని, అలాగే అమెరికా లొంగక తప్పలేదని చెప్పి అది చెబుతూ ఉన్నది. ఇద్దరు కూడా గెలుపు మాదే అని చెప్పి చెప్పుకుంటున్నారు. దీని వెనక ఇంకొక విషయం కూడా తెలుస్తూ వస్తున్నది. ఈ రెండు దేశాల మధ్యలో సంధి కుదుర్చడానికి మధ్యవర్తిగా పాకిస్తాన్ ఉన్నది. పాకిస్తాన్ మధ్యలో మధ్యవర్తిగా ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ రాత్రి అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్పిన విషయం ఏంటంటే తెర వెనుక నుంచి చైనా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇవాన్స్ ఆయన చైనా ప్రెసిడెంట్ తోటి ప్రత్యక్షంగా ఎన్నోసార్లు టెలిఫోన్ మంతనాలు సాగించాడు. దీని ఫలితంగానే సంధి కుదిరింది అని చెప్పి ఒక వార్త వస్తున్నది. దీనికి కారణం ఏంటంటే ఈ యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయటం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది చైనా పూర్తిగా ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే దాని ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. దాని మీద పూర్తిగా దెబ్బపడింది. ఈ కారణంగానే చైనా ఎక్కువ చొరవ చూపిందని చెప్పి మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సంధి అన్నది అది కేవలం నామమాత్రంగానే ఏదో బయటికి వార్తలు వచ్చిందే కానీ లోపల రెండు దేశాలు కూడా ఒకదాని మీద ఒకటి ఏ క్షణమైనా సరే యుద్ధానికి దిగవచ్చు అని చెప్పి ఉన్నటువంటి వాతావరణం మనకి తెలియజేస్తూ ఉన్నది. వేచి చూద్దాం.